హాయ్ ఇయర్స్, ఇవాళ మీ ముందుకి ఒక సరికొత్త ఐటమ్ తోటి మీ ముందుకు వచ్చామండి. అది ఏంటి అంటే చాలా స్పెషల్ ఐటమ్. మనకి వెడ్డింగ్స్లో మనకి కావాల్సిన ఐటమ్ ఏంటి, బాగా స్పెషల్గా మనం డిజైన్ చేసుకునే వడ్లానం కదా. సరే, ఆ వడ్లానం మరి ఎంత తక్కువ వెయిట్లో చేయొచ్చు అండ్ ఎంత డిజైనర్గా చేయొచ్చు అనేది ఇవాళ చూద్దాము. అండ్ ఇది ఒక కస్టమర్కి మనం స్పెషల్గా కస్టమైజ్ చేసిన ఒక లేటెస్ట్ వడ్లానం అండి. ఇది కంప్లీట్ ఒక డైమండ్స్ ఫినిష్లో ఉన్న చిట్టినాడు వర్క్ అంటాం కదా, డైమండ్స్లో మనం స్పెషల్గా చేయించుకుంటాము. సో అలా డైమండ్స్ వడ్లానం మనం పూర్తిగా స్వరోస్కీస్లోకి, అంటే వితౌట్ డైమండ్స్ సరోస్కీలోకి చేసుకోవటం జరిగింది. అండ్ కంప్లీట్ ఒక చిట్టినాడు వర్క్ తోటి అయితే మనం చేయటం జరిగింది. మరి ఒకసారి వడ్లానం చూస్తే ఇంకా బాగా ఐడియా వస్తుంది. అండ్ వడ్లానం వచ్చేసరికి ఈ స్టైల్లో చేసాం. దీని వెయిట్ అంతా కూడా నేను లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే చాలా సర్ప్రైజ్ అవుతారు ఎంత వెయిట్లో వచ్చింది అనేది. అండ్ వడ్లానం మొత్తం కూడా మనం ఫినిషింగ్ అంతా కూడా డైమండ్ ఫినిషింగ్ ఇచ్చాము. చిట్నాడ్ వర్క్లో చేయటం వల్ల అది ఎలివేషన్ కూడా మనకి డబుల్ త్రిబుల్ స్టెప్ వైజ్, అంటే మనకి ఇక్కడ చూస్తే స్టెప్ వైజ్ కూడా ఆ క్లారిటీ అనేది, డిజైన్ ఎంబోజింగ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకి స్టెప్ వైజ్ ఎట్లా అయితే డిజైన్ అయితే ఎలివేట్ చేసామో, సో దట్ మనకి ఎంబోజ్ అయ్యి ఆ స్టెప్ వైజ్ కూడా ఎంబోజ్ అయ్యి డిజైన్ అంతా క్లారిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ ఫినిషింగ్ అంతా కూడా మనం 18 క్యారెట్స్ ఎందుకని చెప్తున్నాను అంటే, మనం యూజువల్గా డైమండ్స్ అనేవి మనం 18 క్యారెట్స్లో చేయించుకుంటాము. ఎందుకంటే దాని స్టోన్ కట్టుబడి స్ట్రాంగ్నెస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫినిషింగ్ నైస్నెస్ కూడా చాలా బాగా వస్తుంది. డిజైనింగ్ క్లారిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇది డైమండ్ రెప్లికాలో స్వరోస్కీస్లో చేయటం వల్ల మనం దీన్ని కూడా మనం 18 క్యారెట్స్లో అయితే డిజైన్ చేయటం జరిగింది. ఈ కంప్లీట్ వడ్లానం అంతా కూడా ఈ స్టోన్స్ ఏంటి అని చూస్తున్నారు కదా, మనం చేంజబుల్ స్టైల్లో చేయటం జరిగింది. అంటే ఈ మిడిల్ ఉన్న బిగ్గర్ స్టోన్స్, కలర్ స్టోన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీ అటాక్కి తగ్గట్టు. మీరు లేదు ఇంకా వేరే కలర్స్, అంటే బ్లూ కలర్ కూడా ఎవరైనా కావాలి అనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మరి సైడ్ వచ్చేసరికి మనం కావాలి అనుకుంటే సిల్వర్ బెల్ట్ ఇస్తున్నామండి. ఎందుకంటే కాస్ట్ కటింగ్, ఇప్పుడున్న లేటెస్ట్ ప్రైజెస్ తోటి కాస్ట్ కటింగ్ కావాలి అనుకుంటే సిల్వర్ బెల్ట్తో వెళ్ళచ్చు. బట్ ఇక్కడ మనం స్క్రూ సిస్టమ్ ఇచ్చాం కాబట్టి ఐదర్ కావాలి అనుకుంటే సిల్వర్ దానికి వెళ్ళచ్చు, లేదు మాకు గోల్డ్ బెల్టే కావాలి అనుకుంటే గోల్డ్ బెల్ట్ని కూడా ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ రేంజెస్. సో దట్ ఈ కంప్లీట్ వడ్లానం అయితే మనకి ఈ స్టైల్లో రెడీ అయ్యిందండి. అండ్ మీకు చెప్పినట్టు లాస్ట్లో చెప్తాను అని చెప్పాను కదా, వెయిట్ ఎంత గెస్ట్ చేస్తున్నారు, ఎవరైనా గెస్ట్ చేయగలుగుతున్నారా దీని వెయిట్? మనకి కంప్లీట్గా ఇంత పొడవు, అంటే యూజువల్గా మనకి లెంత్ కూడా చాలా వెడల్పు అయితే ఎక్కువ వచ్చిందండి. సో ఈ ఇంత వెడల్పు వచ్చినా అండ్ ఇంత బ్రాడ్గా, అంటే మిడిల్లో హెవీగా కనిపించేటట్టు ఈ విడ్త్ కూడా చాలా బాగా ఎలివేట్ అయ్యేటట్టు చూసుకున్నాము. సో దట్ ఏంటంటే హెవీనెస్ అయితే ఎలివేట్ అవుతుంది. మనకి వడ్లానం పెట్టుకున్నా కూడా చాలా హెవీగా కనబడుతుంది, ఎందుకంటే మనం పట్టు చీరల మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి వడ్లానాన్ని. అందుకని ఇంత ఎలివేట్ అయ్యేటట్టు బ్రాడ్నెస్ కానీ విడ్త్ కానీ చాలా ఎలివేట్ అయ్యేటట్టు ఎంబోస్ చేసి తీయటం జరిగింది. మరి ఈ కంప్లీట్ వడ్లానం విత్ చేంజబుల్స్ తోటి మనకి అరౌండ్ 130 to 135 గ్రామ్స్లోనే రెడీ అయిపోయిందండి. నేను ఓన్లీ ఫ్రంట్ బెల్ట్ గురించే చెప్తున్నాను. ఈ 130 to 135 గ్రామ్స్ కూడా నెట్ వెయిట్ మాత్రమే చెప్తున్నాను. అండ్ దట్ టు మనకు కావాలి అనుకుంటే సైడ్ ఇందాక చెప్పినట్టు గోల్డ్లోకి వెళ్తే వెయిట్ ఎక్కువ పెరుగుతుంది, లేదు మా కాస్ట్ ఇంతవరకు చాలు అనుకుంటే సిల్వర్ బెల్ట్ విత్ గోల్డ్ పాలిష్తో కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన శాండీ జ్యువెల్స్ని అప్రోచ్ అవ్వండి. అండ్ ఇలాంటి కస్టమైజేషన్స్ లైక్ లేటెస్ట్ డిజైన్స్ కానీ, లేదు మీకు నచ్చిన ఏదైనా డిజైన్ని కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మన శాండీ జ్యువెల్స్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ మీకు దాకా రావాలి కదా, సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మరి మరికొత్త ఐటమ్ తోటి మళ్ళీ కలుద్దాం. See you.